హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగస్తంభన సమస్యలకి చెక్ పెట్టే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. ఇందులో మనము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూస్ అంటే కడుపులోకి తీసుకునే విధంగా, అదేవిధంగా అంగం మీద రాసుకునే విధంగా రెండింటికి కూడా అతి సులువైన చిట్కా నేను చెప్తానండి. ఈ చిట్కాను మనం క్రమం తప్పకుండా రోజు పాలలో ఉదయం కూడా మనం ఎలా అయితే ఒక పాలు టీ తాగుతామో, ఒక హార్లిక్స్ వేసుకొని తాగుతామో, ఒక బూస్ట్ లాగా ఎలా తాగుతామో, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చూర్ణాన్ని కూడా కలుపుకొని మీరు ప్రతిరోజు ఉదయం కూడా పరిగెడుపునే కనుక పాలతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి అమితమైనటువంటి బలాన్ని, అదేవిధంగా అంగస్తంభన సమస్యల్ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. అండ్ మెదడుకు కూడా మంచి బలాన్ని చేకూరుస్తుంది. శారీరకంగా కూడా పటుత్వాన్ని పెంచుతుంది. అండ్ ఎక్కువసేపు రతిలో పాల్గొనడానికి కావాల్సినటువంటి స్టామినాని, నిలబడి ఉండడానికి కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ని అందించడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. నేను మీకు ఆల్రెడీ తెలుసు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చిట్కాలను మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాను. ఎన్ని చిట్కాలు పాసిబుల్ అయితే దీనికి అన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఎందుకంటే చాలా మందికి కొన్ని అందుబాటులో ఉంటాయి, కొన్ని అందుబాటులో ఉండవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ చిట్కాలని మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎరెక్టైల్ అంటే అంగ స్తంభనల సమస్య, సరిగా స్తంభించకపోవడం, లేదా స్తంభించడం త్వరగా మెత్తబడిపోవడం, లేదా త్వరగా స్ఖలనం అయిపోవడం, ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి ఈ చిట్కాను మీరు ప్రయత్నం చేయండి. చాలా తప్పకుండా మంచి ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సిందల్లా కేవలం మూడే ఐటమ్స్ అండి. కేవలం మూడే ఐటమ్స్ మనం తెచ్చుకోవాల్సింది. ఓకేనా? అందులో మొదటిది వచ్చేసి నల్ల నువ్వులు. నల్ల నువ్వులు మనకు దాదాపుగా అన్ని రకాల మామూలు షాప్స్, కిరాణా షాప్స్ ఉంటాయి కానీ కిరాణా షాప్లలో నల్ల నువ్వులు లభిస్తూనే ఉంటాయి. అండ్ ఇవి సమభాగాలుగా తెచ్చుకోవాలి. రెండో వచ్చేసి ఏనుగ పల్లేరు కాయలు వేరండి, పల్లేరు కాయలు వేరండి. గుర్తుపెట్టుకోండి, ఏనుగ పల్లేరు కాయలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి దొరకవు కదా అని మీరు అడుగుతారు, నాకు తెలుసు. కానీ ఇవి అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా? ఏనుగ పల్లేరు కాయలు అంటే ఇస్తారు. ఇవి దాదాపుగా మీరు అక్కడ షాప్స్ అందుబాటులో లేకపోతే అమెజాన్ ఇలాంటి వాటిని కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ఏనుగ పల్లేరు కాయలు అనుకుంటున్నా వచ్చేస్తాయి. ఓకే సార్, మీకు దొరకడం లేదు అని అనుకున్నప్పుడు ఇన్ కేసులో మీరు పల్లేరు చూర్ణాన్ని వాడుకోండి. పల్లేరు చూర్ణం దొరకదనకండి, అది అన్ని షాపులలో పిచ్చిగా దొరుకుతుంటుంది. ఓకేనా? సో ఈ చూర్ణం రెండవది. మూడవది అశ్వగంధ. ఈ మూడు. ఓకేనా? అశ్వగంధ, ఏనుగ పల్లేరు లేదా పల్లేరు. ఓకేనా? అండ్ మొదటిది వచ్చేసి నల్ల నువ్వులు. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని నల్ల నువ్వుల్ని చూర్ణం చేసుకోవాలండి. ఓకేనా? ఇవి ఆల్రెడీ మిగతా చూర్ణాలు రూపాయలు లభిస్తుంటాయి. ఇలా చేసుకున్న తర్వాత వీటి మూడింటిని బాగా కలుపుకొని మిక్స్ చేసి ఒక జాడీలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చటి పాలలో ఒక అర చెంచా మోతాదులో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని కనుక మీరు తాగుతూ ఉంటే కేవలము 15 నుంచి 30 రోజుల్లో దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీరు లైవ్ గా చూస్తారు. ఓకేనా? అంత అద్భుతమైనటువంటి ఫలితాలను నేను అందిస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు నువ్వులు చాలా బలము. ఓకేనా? కాబట్టి చాలా మంది కూడా నువ్వుల ఉండల్ని ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు అధికంగా. ఇది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, శరీరానికి మంచి బలాన్ని, ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది. అదే విధంగా అశ్వగంధ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, హార్మోన్స్ డెవలప్మెంట్ కి, నరాల బలహీనతలు తగ్గించడానికి. అదేవిధంగా ఏనుగ పల్లేరు వీర్య వృద్ధికి, వీర్యాన్ని పెంచడం కొరకు, అదేవిధంగా హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని బలోపేతం చేయడం కోసం కూడా ఈ పల్లేరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మూడు కాంబినేషన్ కలవడం వల్ల మనం కోరుకున్నటువంటి వీర వృద్ధి, అదేవిధంగా స్టామినా, టైమింగ్, అంగస్తంభన సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్ని చేసినాయని పూర్తిగా తగ్గిపోతుంది. అంటే ఒకవేళ సమస్య అధికంగా ఉంటే ఇంకొక కొద్ది రోజులు ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది కావచ్చు, బట్ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ చిట్కా వాడే సందర్భాలలో మీరు నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ లేదంటే ఇంకేదైనా మత్తు పదార్థాలు సేవించడాలు అలవాట్లు ఉన్న వాళ్ళు ఇవన్నీ పూర్తిగా మానేయాలి. అండ్ ముఖ్యంగా చింతపులుపును ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి మనం. ఓకేనా? చింతపులుపును ఖచ్చితంగా అవాయిడ్ చేయనట్లయితే ఇలాంటి చిట్కాలు చాలా నిదానంగా పనిచేస్తాయి. ఒక్కొక్కసారి పనిచేయకపోవచ్చు కూడా. చాలా మందికి అలవాటు ఉంటుంది రోజు సాంబార్ తీసుకోవడం, చింతపులుపు రావడం ఇలాంటివి. సో అవన్నీ పూర్తిగా అవాయిడ్ చేసి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు మంచి ఫలితం మాత్రం పక్కగా కనబడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? అండ్ ఈ చిట్కాని స్త్రీలు కూడా వాడుకోవచ్చు అండి. వాళ్ళు కూడా శారీరకంగా బలంగా ఉండడానికి, ఎముకలు బలంగా ఉండడానికి అండ్ స్టామినా కోసం వాళ్ళకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. అండ్ దీనివల్ల వారికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉంటే, చాలా ఇబ్బందిగా ఉంటే చాలా మంది కూడా ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరిని కలవాలో తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు అండి. దీని కొరకు కింద కొంత నెంబర్స్ కి మీరు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీకు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఇప్పటికీ చాలా మంది మెడిసిన్ తెప్పించుకొని ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఒకసారి ముందు సంప్రదించండి. థ్యాంక్ యూ.